హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎంపీ మల్లు రవి హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు రోహిత్ పాల్గొన్నారు. బూత్ లెవెల్ ఏజెంట్ల పనితీరుపై మల్లు రవి ఆరా తీశారు. గోషామహల్ ఇన్ఛార్జ్ గాంధీ భవన్ కి రాకపోవడంతో మల్లు రవి వర్గీయులు గోషామహల్ కు చెందిన కాంగ్రెస్ శ్రేణులను ప్రశ్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారు. మల్లు రవి సమావేశాన్ని వాయిదా వేశారు. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, చెప్పండి. హైదరాబాద్ గాంధీ భవన్ లో ఉద్రిక్తత చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అండ్ ఇరు వర్గాల మధ్య కూడా మాటల యుద్ధం జరిగినట్లు తెలుస్తుంది. అండ్ అలాగే ఈ యొక్క సమావేశాన్ని కూడా వాయిదా వేసినట్లు మనకి తాజా సమాచారం తెలుస్తుంది. ప్రస్తుత పరిస్థితి ఏంటి తేజ? లక్ష్మి, ఇటు గాంధీ భవన్ లో అయితే ఇటు హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ సమన్వయ సమావేశం అయితే తీవ్ర రసాభాసగా మారింది అన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే హైదరాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మల్లు రవి, ఎంపీ మల్లు రవి ఉన్నారు. ఆయన అధ్యక్షతన మొత్తంగా ఇటు అంటే ఏ విధంగా రాబోయేటువంటి ఎన్నికలకు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, తీవ్రమైనటువంటి దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, ఎలా ఏ విధమైనటువంటి వైఖరి అవలంబించాలి, అదే విధంగా బిఎల్ఏ అంటే బూత్ లెవెల్ అసిస్టెంట్లు కానీ ఏజెన్సీలు కానీ ఏ విధంగా ఎట్లా సమన్వయంతో ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశాలపైన అయితే అటు సమావేశం జరగబోతుంది. ఆ సమావేశం ఈ రోజు నిర్ణయిత సమయం ప్రకారం అందరూ చేరుకున్నారు. అయితే అక్కడకు చేరుకున్నటువంటి ఆ హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి నాయకులంతా కూడా అంటే అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు కానివ్వండి, ఇంకా వారంతా కొంతమంది సమన్వయకర్తలు కానివ్వండి, వారు ఒకటే పాయింట్ రేజ్ చేశారు. ఇది గోషామహల్ కి సంబంధించినటువంటి ఇన్ఛార్జి లేకుండా ఈ మీటింగ్ ని ఏ విధంగా, అంటే ఈ సమావేశాన్ని మీరు ఏ విధంగా నిర్వహిస్తున్నారు అనేటువంటి ప్రశ్న మల్లు రవి పైన వారు లేవనెత్తుతుంటే ఒక్కసారిగా మల్లు రవి ఆగ్రహించినట్లుగా తెలుస్తుంది. ఆగ్రహించిన నేపథ్యంలోనే ఇరు పక్షాల మధ్య కూడా వాగ్వాదం జరిగింది. ఎందుకు మీరు అంటే ఒకరి కోసం సమావేశం వాయిదా వేయడం ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి స్థాయిలో కూడా ఒకరు మాట్లాడారు. లేదు, అసలు ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి లేకుండా ఏ విధంగా మీరు సమావేశం నిర్వహిస్తారని చెప్పి ఇటు కార్పొరేటర్లు మాట్లాడారు. సో ఈ రెండింటి మధ్య కూడా తీవ్ర మల్లు రవికి ఇటు కార్పొరేటర్లకి మధ్య తీవ్ర వాగ్వాదం కావడంతో ఇక చేసేదేమీ లేక ఆయన ఈ సమావేశాన్ని అయితే వాయిదా వేశారు. వాయిదా వేసిన అనంతరం కూడా అంటే మరొక 2 రోజుల్లో ఈ సమావేశం జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది అన్నట్లుగా చెప్పాలి. ఏదైనా హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈ సమీక్షా సమావేశం అయితే పూర్తి రసాభాసగా మారింది. గాంధీ భవన్ లో మాటల యుద్ధం జరిగింది అన్నట్లుగానే చెప్పాలి. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ తేజ. से आपसे वादा की कंप्लीट करके रात